అమెరికాలో మా పిల్లోడు చదువుకోలేదు. మా అమ్మాయి చదువుకోవాలనేసేసి తెగ బెంగపడిపోతుంటారు కొంతమంది తల్లిదండ్రులు. కానీ అమెరికాలో చదివే విద్యార్థులకు ఉంటుందండి ఒక్కసారి వాళ్ళ కోర్స్ అయిపోయిన తర్వాత మామూలుగా చెప్పాలంటే ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ ఎ క్రొకొడైల్ ఫెస్టివల్. అమెరికాలో కాలేజు చదువు అనేది చాలా ఎక్స్‌పెన్సివ్ అండి. చాలా ఎక్స్‌పెన్సివ్. మన ఇండియా నుంచి అండర్ గ్రాడ్యుయేట్ కోసం అదే బీఎస్సీ, బీకాము, బీఎఫ్ఈ ఇలా ఉంటాయి చూడండి. అలాంటి కోర్సులు ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ అంటారు. ఈ చదువులు చదవటానికి మన ఇండియా నుంచి సంవత్సరానికి ఒక 30,000 వస్తారండి. అదే చైనా ఉందనుకోండి 2,70,000 పైన మందొస్తారు. సో, మన వాళ్ళు ఇంత తక్కువ మంది ఎందుకొస్తారు? ఎంఎస్‌సికొస్తారు కొంతమంది. పీహెచ్‌డీ కోసం వస్తారు. బట్ ఏదేమైనప్పుడు గూడా మన వాళ్ళ సంఖ్య అనేది తక్కువయింది. ఏది అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్‌లో. ఎందుకు అంటే మరి ఖర్చులండి. ఖర్చులు విపరీతం. ఒక్కసారి మీరు మీ స్క్రీన్ పైన మీరు చూడండి అసలుకు ఎంత ఖర్చులు అవుతున్నాయంటే ఒక చిన్న యూనివర్సిటీ నేను చెప్తున్నాను. డెలవారె స్టేట్ యూనివర్సిటీ. మా పక్కనే ఉంటుంది డెలవారె స్టేటు. సో, ఆ యూనివర్సిటీలో నేను రూపీస్‌లో చెప్తున్నాను. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు 4 సంవత్సరాల కోర్స్‌ను అయిపోగొట్టడానికి రూ. 1,00,00,000 ప్లస్ అవుతదండి. 4 సంవత్సరాలు. అదే మన ఇండియాలో అంత అవుతదా? అంత కాదు. ఓకే. సో, మరి అదే పెద్ద యూనివర్సిటీలు తీసుకోండి. హార్వర్డ్ గాని, ఎంఐటీ గాని, క్యాల్టెక్ గాని, స్టాన్ఫోర్డ్ గాని, కొలంబియా యూనివర్సిటీ. నేను మీ స్క్రీన్ పైన కొన్ని పెట్టాను. ఆ యూనివర్సిటీలలో మినిమమ్ 350,000 అవుతున్నాయి డాలర్స్. మరి అవి రూపీస్‌లో చెప్తే గనక 2,80,000 నుంచి 2,80,00,000 నుంచి 3,20,00,000 పైన ఖర్చవుతది. మన రూపీస్‌లో చెప్తే. మరి ఇంత ఖర్చు పెట్టి ఇక్కడ ఎందుకు చదివిపిస్తారు అంటే, ఇక్కడ ఎడ్యుకేషన్ బాగుంటుంది అనేసేసి. మరి ఎవరు రాగలుగుతారు? ఈ ఇన్ని ఖర్చులు ఎలా భరిస్తారు అంటే, మన ఇండియన్ పేరెంట్స్ మీకు తెలుసు కదండీ! మన ఇండియన్ పేరెంట్స్ అయితే పిల్లల చదువుల కోసం ఇంట్లో ఉన్న బంగారం అమ్ముతారు, పొలాలమ్ముతారు, ప్లాట్‌లమ్మేస్తారు. ఆ! ఇల్లు కుదబెట్టేస్తారు. చివరికి తల్లి పుస్తలు గూడా అమ్మేసేస్తారు. ఇలా చేసి తన పిల్లోడికి ఖర్చు లేకుండా అంటే కోర్స్ అయిపోయిన తర్వాత ఏ మాత్రం అప్పులు లేకుండా జేస్తారు మన తల్లిదండ్రులు. మన తల్లిదండ్రుల గొప్పతనం ఆ విధంగా ఉంటుంది. ఓకే. కొంచెం ట్రెండ్ మారిందనుకోండి స్టూడెంట్ లోన్ విషయంలో. అదే అమెరికాలో చూడండి. అమెరికాలో పిల్లలు మరి ఈ ఫీజులన్నీ ఎలా కట్టుకోవాలి అంటే లోన్‌లు తీసుకుంటారండి. స్టూడెంట్ లోన్స్. చాలా పెద్ద తతంగం ఉంటుంది. సో, ఈ స్టూడెంట్ లోన్‌లు మరికి పిల్లోడు కట్టలేదనుకో రేపు కోర్స్ అయిపోయిన తర్వాత ఎవరు రెస్పాన్సిబుల్ అంటే ఆ స్టూడెంటే రెస్పాన్సిబుల్. తల్లిదండ్రులా? నో. తల్లిదండ్రులు రెస్పాన్సిబుల్ కాదు. సో, మరి తల్లిదండ్రులు మరి స్టూడెంట్స్‌కి లోన్ ఎందుకు కట్టలేకపోతున్నారు? మన ఇండియన్ పేరెంట్స్ కడుతున్నారు గదా! మరి వీళ్ళెందుకు కట్టలేకపోతున్నారు అమెరికన్ పేరెంట్స్ అంటే వాళ్ళు కట్టరు. వాళ్ళకి కేవలం లోన్‌లు ఇప్పిచ్చేస్తారు. ఏదో సాయం జేస్తారు. అంతేగాని రేపు వాడు కట్టకపోతే వీళ్ళ రెస్పాన్సిబిలిటీ అనేది ఏమి ఉండదు. సో, అంటే ఉన్న తల్లిదండ్రులు కొంతమంది వాళ్ళ పిల్లలు కట్టుకుంటారు. కానీ ఎక్కువ పర్సెంటేజ్ మాత్రం అందరూ లోన్‌ల మీదనే ఉంటారు. ఈవెన్ రిచ్ పర్సన్స్ చాలామంది గూడా లోన్‌లు తీసుకొనే చదివిపిచ్చారు. ఇక్కడ రిచ్ పీపుల్ గూడా. సో, మరి ఈ పిల్లలు కాలేజీ ఒకసారి 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఎలా కడతారు అంటే కట్టలేరు. సో, అందుకనే కాలేజీ అయిపోయిన తర్వాత కొంతమంది జాబులు వెతుక్కుంటారు. సో, మన ఇండియన్ పిల్లోడు ఏం చేస్తున్నాడు? తల్లిదండ్రులు కట్టుకోవటం వల్ల మన పిల్లోడు ఆ చదువు అయిపోగొట్టి బీఎస్సీ అదే అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ అయిపోగొట్టేసేసి మాస్టర్స్‌కెళ్తాడు. లేదా పీహెచ్‌డీకెళ్తాడు. మరి ఇక్కడ పిల్లోడు ఏం చేస్తున్నాడు? అప్పు కట్టుకోవడానికి ఒక ఉద్యోగంలో జాయిన్ అయిపోతాడు. ఏదో ఒక ఉద్యోగం చేస్తాడు. సో, అలా 2 ఇయర్స్ చేసిన తర్వాత మళ్ళీ అప్పుడు మాస్టర్స్ గాని, పీహెచ్‌డీ గాని అప్పుడొస్తాడు. కానీ ఈ లోపల మన పిల్లోడు ఏం చేస్తున్నాడు? ఎంఎస్‌సి అయిపోగొట్టేస్తున్నాడు. పీహెచ్‌డీ సగం. అంటే ఇక్కడ పిల్లోడేమో ఇంకా లో ఈ బీఎస్సీ అయిపోయిన తర్వాత ఒక మాస్టర్ లెవెల్ ఉంటే మనవాడు పీహెచ్‌డీ సగం అయిపోగొట్టేస్తాడు. సో, మరి ఇక్కడ తల్లిదండ్రులు కొంతమంది మాత్రమే అంటే బాగా రిచ్‌గా ఉన్నవాళ్ళు మాత్రమే కొంతమంది కడతారండి. ఎక్కువ ఏం కట్టరు. సో, అందువలన మన పిల్లలు అడ్వాన్స్‌గా ఉంటుంటే వీళ్ళ పిల్లలు కొంచెం వెనకకెళ్ళిపోతున్నారు. ఎస్పెషల్‌గా స్టెమ్ ప్రోగ్రామ్ ఉంటుందండి. ఈ స్టెమ్ ప్రోగ్రామ్‌లో మన ఇండియన్స్ సంఖ్య ఎక్కువ. సో, ఇంతకు ముందుకు చైనీస్ వాళ్ళుండేది. ఇప్పుడు మన సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు అమెరికాలో చదువుకునే వాళ్ళ ఇండియన్స్‌లలో మొత్తం ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ చూస్తే మన వాళ్ళ పర్సెంటేజ్ నియర్లీ 26% కంట్రిబ్యూషన్ ఉంటది. అంటే అంతమంది ఉంటారు మన ఇండియన్స్.
అయితే మరి ఇండియా నుంచి ఇంతమంది అండర్ గ్రాడ్యుయేట్స్ వస్తారా అంటే, ఓన్లీ 30,000 మాత్రం వస్తున్నారు. అదే చైనా నుంచి 2,00,000 పైన వచ్చారు. అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్. సో, చైనా రిచ్ అది అందరికి తెలిసిన విషయం. అయితే మన వాళ్ళెవరొస్తారు అంటే, కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు సో, వీళ్ళ పిల్లలే వస్తారిక్కడికి. ఎందుకంటే వాళ్ళకి అండర్ గ్రాడ్యుయేట్స్ కోర్సు ఎందుకంటే కోట్లు, 2,00,00,000, 3,00,00,000 వాళ్ళకి పెద్ద లెక్కలు గాదసలు. ఇంక్లూడింగ్ బిజినెస్ పీపుల్ కూడా. అది లెక్క గాదు. సో, అందువలన వాళ్ళు ఈజీగా రాగలుగుతారు. ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు వాళ్ళు అయిపోగొట్టేస్తారు. కానీ సాధారణమైనటువంటి మిడిల్ క్లాస్ పీపుల్ ఇంత ఖర్చు పెట్టి రాగలుగుతారంటే రాలేరు. రాలేరు. ఈ 30,000 ఇండియా దేశం మొత్తం నుంచి 30,000 వస్తున్నారంటే మీరు అర్థం చేసుకోండి. వాళ్ళందరూ గూడా ఈ పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్ళు, వ్యాపార సంస్థలు ఉన్నవాళ్ళు మాత్రం ఇక్కడికి రాగలుగుతారు. సాధారణమైనటువంటి వ్యక్తులు మాత్రం ఏదో కొన్ని టాలెంట్‌తోని కొన్ని ఫెలోషిప్స్‌తోని ఇక్కడికి రాగలుగుతారు. సో, ఏదేమైనప్పుడు గూడా ఫ్రెండ్స్, మన పేరెంట్స్ ఏమో ఇట్లా, వీళ్ళ పేరెంట్స్ ఎందుకు స్టూడెంట్ లోన్‌లు వీళ్ళు కట్టలేరు అంటే, వీళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత మరి వీళ్ళు బ్రతకాలి గదండీ! వీళ్ళకి డబ్బులు ఎవరిస్తారు? పిల్లల మీద ఆధారపడతారా? నో. అస్సలు ఆధారపడరు. మన తల్లిదండ్రులు ఏం జేస్తారు? ఖర్చులు పెట్టి, అప్పులు చేసి, ఇవన్నీ చేస్తే, రేపు పిల్లోడికి ఏ మాత్రం అప్పులు లేకుండా చేస్తే, మన తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకొచ్చేసిన తర్వాత, వాళ్ళని చూసుకోవడానికి వీళ్ళు ముందుకు రారెక్కువ. మనం రోజు న్యూస్‌లో చూస్తూనే ఉంటాం. తల్లిదండ్రులను ఏ విధంగా చూస్తున్నారనేసి. సో, అంటే చూసేవాళ్ళు ఉంటారనుకోండి. చాలా సంఖ్య మాత్రం చూసుకోకుండా తల్లిదండ్రులను చూసుకోవట్లేదు అసలు. సో, మన తల్లిదండ్రులు బ్రతుకనేది వృద్ధాప్యంలోకొచ్చేసిన తర్వాత పరిస్థితి దారుణంగా ఉంటుంది. అది అందరికి తెలిసిన విషయం. అందరు కదండీ! అయితే మరి అమెరికాలో ఇప్పుడు ఉన్నదంతా తల్లిదండ్రులు సంపాదించింది పిల్లలకిచ్చేస్తే, రేపు వాళ్ళ వృద్ధాప్యంకొచ్చేసిన తర్వాత వీళ్ళు చూస్తారా అంటే కష్టమే. చెప్పలేం. వీళ్ళు ఎక్కువ చూడరు. అందుకనే ఇక్కడ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, వాళ్ళు సంపాదించింది వాళ్ళకే ఉంచుకుంటారు. వాళ్ళ రిటైర్మెంట్ మనీ కావచ్చు, సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్ కావచ్చు, ఇంకేదన్నా ఆస్తులు సంపాదిస్తే వీళ్ళు వృద్ధాప్యంలోకొచ్చిన తర్వాత వాటిని అమ్ముకొని ఎంచక్కగా ఈ సీనియర్ లివింగ్ హౌస్‌లోకెళ్ళిపోయి హాయిగా జీవిస్తారు. ఒక నర్స్‌ని పెట్టుకుంటారు. మొత్తం ఇంక హోటల్‌లో జీవిస్తున్నట్టుగా ఉంటదన్నట్టు. ఎందుకంటే వీళ్ళు ముసలిగా అయిపోయిన తర్వాత వాళ్ళ పిల్లల మీద ఆధారపడరు. ఇది మన వాళ్ళేమో మన తల్లిదండ్రులేమో రోడ్ల పడుతుంటారు. ఇక్కడ తల్లిదండ్రులేమో రోడ్ల మీద పడరు. వాళ్ళు ముసలిగా అయిపోయిన తర్వాత సూపర్‌గా జీవిస్తారండి. ఆ సీనియర్ లివింగ్ హౌసులుంటాయండి. అసలుకి అవి హోటల్సా, స్టార్ హోటల్స్‌లా అనే రీతిలో ఉంటాయి. నేనెప్పుడన్నా వెళ్లి అది కవర్ చేసి మీకు చూపిస్తాను గానీ, సో, అలా ఉంటాయన్నట్టు. సో, విషయం ఏంటంటే, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఇక్కడ వాళ్ళు చదువయిపోయిన తర్వాత అప్పుల పాలవుతారు. మన పిల్లలేమో తల్లిదండ్రులు పెట్టినటువంటి ఖర్చుల వలన వీళ్ళు చదువు అయిపోగొట్టేసేసి హైయర్ ఎడ్యుకేషన్‌కెళ్ళటము, త్వరగా ఉద్యోగాలు సంపాదించుకోవడం. అది మనకు ఇండియన్ పేరెంట్స్‌కి, అమెరికన్ పేరెంట్స్‌కి, ఇండియన్ చదువుకునే పిల్లలకి, అమెరికాలో చదువుకున్నటువంటి పిల్లలకి తేడా ఈ విధంగా ఉంటదన్నట్టు. సో, మరి ఇండియన్ పేరెంట్స్ గొప్ప, అమెరికన్ పేరెంట్స్ గొప్ప. ఏది పిల్లల చదువు విషయంలో. మరి ఇండియన్ పేరెంట్స్ ఎక్కువగా వృద్ధాప్యంలోకొచ్చిన తర్వాత వాళ్ళ బ్రతుకనేది కొంచెం ఘోరంగా ఉంటుంది. రోడ్ల మీద వదిలేస్తున్నారు. మరి అమెరికాలో తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకొచ్చిన తర్వాత ఎంచక్కగా హాయిగా సీనియర్ లివింగ్ హోమ్‌లో జీవిస్తున్నారు. మరి వీళ్ళు గొప్ప. ఫ్రెండ్స్ మీరు కామెంట్ చేయండి. మీరు ఎవరు గొప్ప అని మీరు ఫీల్ అవుతున్నారో ఒకసారి మీరు ఆలోచించండి. థాంక్ యూ.